హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే పాలు కాగబెట్టేసుకుంటున్నాను. పొద్దున్నే 5 గంటలకే వచ్చేస్తాయండి. మావి వేరు, అయాన్ష్ పాలు వేరనమాట. అందుకని 2 గిన్నెల్లో 2 ప్యాకెట్లు సెపరేట్‌గా అయితే కలుపుతున్నానండి. అయాన్ష్‌కైతే నీళ్ళు ఎక్కువ కలుపుతాము. ఇప్పుడే స్టార్ట్ చేశాం కదండీ! పాలైతే మార్చాము. ఒక 15 డేస్ నుంచి పాల ప్యాకెట్ అయితే వాడుతున్నామండి. అంటే మాకిక్కడ డైరెక్ట్‌గా అయితే మిల్క్ దొరకవు. మనకి విలేజెస్‌లో అయితే దొరుకుతాయి గానీ, ఇక్కడైతే మాకు దొరకవండి. ఇంకా వాటిల్లోనే మంచి కంపెనీ వాళ్ళని వీళ్ళని అడిగి కనుక్కొని అవైతే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసి కూడా 15 రోజులైంది. ఇప్పుడే కదా స్టార్ట్ చేసిందని చెప్పేసి పాలైతే పలచగా ఇస్తున్నామండి. లేకపోతే మందం చేసి మోషన్స్ అవి ఇవి అయితే కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి అలా అయితే చేస్తున్నాను. ఇంకా నిన్నటి పాలు కొద్దిగా మిగిలాయండి. రాత్రి పడుకునే ముందు అవి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. ఇక అవైతే తీసి టీ పెట్టేస్తున్నానండి. ఇవాళ నాతో పాటు అయాన్షు వాళ్ళకి అమ్మ అందరైతే లేసి వచ్చేసారు. ఇక టీ పెట్టమంటే వాళ్ళకైతే టీ పెట్టేస్తున్నానండి అమ్మకి. నేనైతే తర్వాత తాగుతాను. ఇంకా సహస్రాకైతే బ్రేక్‌ఫాస్ట్ కోసము మన వీట్ పాస్తా తీసుకొచ్చాను కదండీ! అవైతే ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇవి ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్‌ను కొంచెం ఉప్పేస్తే బావుంటుందండి. పొడి పొడిగా వస్తాయి. వీట్ పాస్తా అయితే ఉడికిపోయింది. జల్లెడ లాంటి గిన్నె ఉంటే దాంట్లో అయితే వేసేసుకొని కొంచెం కూలింగ్ వాటర్ అయితే పోసుకుంటానండి. అంటే నార్మల్ టెంపరేచర్ ఉంటాయి కదా! ఆ వాటర్ పోసుకుంటే ఏంటంటే అవి ఇంకా బాగా పొడిగా అయితాయి అనమాట. అట్లా వాటర్ పోసేసి ఇట్లా జస్ట్ 2, 3 సార్లు జల్లించేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఇంక ఇవాళ సహస్రాకి లంచ్ బాక్స్‌లోకి అయితే చపాతీ అండ్ పొటాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పొటాటోస్ అయితే కట్ చేసుకొని చక్కగా కడిగేసుకొని వాటితో పాటు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ పొటాటో కర్రీ ఏంటంటే అటు ఫ్రై లాగా ఉండదు, కర్రీ లాగా ఉండదు. కొంచెం అలా చేస్తాననమాట. ఎప్పుడు ఒకేలా కదలండి. కొంచెం డిఫరెంట్‌గా చేస్తూ ఉంటా. వీళ్ళు తినే కొంచెం అన్నంకి ఇక తప్పదండి. చిన్నపిల్లలు కదా! చేయక తప్పట్లేదనమాట. ఒకేలాగా చేస్తేనే ఒకేలాగా చేసావా అంటారు. సో, ఇవాళైతే కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నా. అంటే మీ అందరికి తెలిసిన ప్రాసెస్సే. డీప్ ఫ్రై కాకుండా అటు మామూలు ఉడకబెట్టి చేసిన కర్రీలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే చేస్తున్నా అండి. బాండీ పెట్టేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి కొద్దిగా పసుపు, అలాగే ఒక పచ్చిమిర్చి, ఆనియన్ను ఇంకా మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసేసి మగ్గబెట్టేసుకుంటున్నానండి. దీని మీద కొంచెము మూత పెట్టేసి వాటర్ అయితే పోసేసుకుంటాను. అప్పుడు స్టీల్ గిన్నె పెట్టాం కదండీ! అదైతే అడుగంటకుండా ఉంటదని చెప్పేసి నేను అట్లా వాటర్ మూత పెడితే ఏంటంటే అడుగంటకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడైతే పాస్తాకి రెడీ చేస్తున్నా అండి. ఒక గిన్నె పెట్టేసి కొంచెం బటరు, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని టమాటో కేచప్పు, అలాగే పాస్తా సాస్ ఉంటుందండి. ఇంకో మైనోస్ కూడా ఉంటుంది. ఈ 3 కూడా బటర్‌లో వేసేసి ఒక్క నిమిషం జస్ట్ అలా కలిపేసేసి మనం ఉడకబెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేస్తాను. ఇది కూడా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తాలేండి. ఒక్కొక్కసారేమో వెజిటబుల్స్ వేసి చేస్తాను. ఒక్కోసారి ఓన్లీ ఇట్లా క్రీమ్స్ వేసి చేస్తాను. ఇంకా ఇప్పుడు ఉడకబెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి కొద్దిగా ఉప్పు, కొంచెం పెప్పరు అన్నీ వేసి చక్కగా అయితే కలిపేసుకుంటున్నానండి. ఇంక ఇది సహస్రాకి, శ్రీనికాకి ఇద్దరికీ పనికొస్తుంది. పాస్తా అనేది నేను బయటికెళ్ళినప్పుడైతే అడుగుతారు గానీ, బయటైతే నేను కొనిపెట్టనండి. ఇంక నాకైతే అర్థమైపోయింది వీళ్ళకి బయటికెళ్ళినప్పుడు అడగకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే చేసి పెట్టామంటే శుభ్రంగా చేస్తాం. చక్కగా హోమ్‌మేడ్ కాబట్టి భయం గూడా ఉండదు. పైగా నేను వీట్ పాస్తా చేస్తున్నా అండి. ఇదిగోండి అయాన్ష్ వచ్చి గొడవ చేస్తున్నాడు. నవ్విస్తా ఉన్నాడనమాట. ఇంట్లో ఇలా చేసి పెడితే బయటికెళ్ళినప్పుడు ఎక్కువ అడగరండి. ఇదైతే నేను ఫాలో అయ్యే మెయిన్ ట్రిక్ అనమాట. ఇప్పుడైతే టైం 6 అయిపోయిందండి. ఇంకా అన్నం ఉడికిపోయింది. అన్నం కాదండి, సారీ, చపాతీ కదా! చపాతీ అయితే సాదేస్తున్నాను. చపాతీ సాదేశాను. కర్రీ కూడా అయిపోతుంది. పాస్తా అయిపోయింది. స్నాక్స్ కూడా రెడీగా ఉన్నాయండి. థర్డ్ బ్రేక్ స్నాక్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవాళైతే థర్డ్ బ్రేక్‌లోకి పోమోగ్రనేట్ దానిమ్మకాయ కట్ చేద్దాం. ఒకటైతే ఫ్రిడ్జ్‌లో మిగిలిపోయిందండి. తీసుకొచ్చి 1 వీక్ పైనయిపోయింది. కనపడలేదు. కూరగాయలు కలిసిపోయిందనమాట. ఇందాక ఎదుగుతుంటే కనిపించిందండి. ఇంకా అయితే అది తీసి చిన్నగా కట్ చేసి ఇది కొంచెం టైం పట్టింది కదండీ పోమోగ్రనేటు. ఇక అవి చిన్నగా కట్ చేసి ఒక సగం పోమోగ్రనేట్ అయితే ఒలిచేసి దానికి బాక్స్‌లో పెట్టేసానండి. ఇంకా ఐరన్ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా అయాన్షు వాళ్ళైతే హాల్‌లో ఉన్నారు. టైం అయితే మీకు చూపిద్దామని చెప్పేసి స్క్రీన్ దగ్గర తీసుకొస్తే నాకు చాలా టైం పట్టిందండి. 6:43 సంథింగ్ ఎంత అయింది చూడండి. 6:43 అయింది. అబ్బా, నాకు ఎంతసేపు పట్టిందో అది రావట్లేదు. లైటింగ్ పడేసి మీకు టైం కనబడట్లేదు. నేను వాటర్ ఛాలెంజ్ ఉంది కదా, సెకండ్ డే స్టార్ట్ చేశాను. ఇంకా స్క్రీన్ మీకు ఇది తిప్పి చూపించేసరికి 6:44 అయింది. డే 2 అయితే స్టార్ట్ చేస్తున్నాను.
ఇంకా వంట కూడా అయిపోయింది. ఇవాళ కొద్దిగా లేట్ అయిందండి. నేను 5:30కి అలా అయితే స్టార్ట్ చేశాను, వాటర్ తాగేసాను. ఇవాళ అయితే 6:44 అయిపోయింది. సహస్ర రెడీ అయిపోయింది, వంట కూడా చేసేసాను, బాక్స్లో పెట్టేశాను. తనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇక అందుకని చెప్పేసి నేను వాటర్ తాగేద్దామని చెప్పి స్క్రీన్ ముందు అయితే నుంచున్నాను. మా వాడు వచ్చి నన్ను కాళ్ళ దగ్గర కదిలిస్తూ ఉన్నాడు. ఇవాళ వీడు ఎందుకు లేచాడు కానీ నా వెనకే లేచాడండి గంట కొట్టినట్టు. అప్పటికి చిన్నగా కదలకుండా దిగాను, బట్ వాడి కింద మెలకు వచ్చేసింది. నేను వాటర్ తాగుతూ టైం చూసుకుంటూ నెక్స్ట్ వీడియోస్ అవి చూసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఈ వాటర్ ఛాలెంజ్ నాతో పాటు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక రోజు కష్టంగా ఉంటుంది, 2 రోజులు కష్టంగా ఉంటుంది, 3వ రోజు అలవాటు పడిపోతారండి. అందుకని చెప్పేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే రిక్వెస్ట్ అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్, నేను విన్న సిచ్యువేషన్స్, బయట చూసిన సిచ్యువేషన్స్, వాటిని బేస్ చేసుకుంటే మనకి బాడీలో వాటర్ కంటెంట్ అనేది ఉండాలి, మినిమం లెవెల్ అయితే మెయింటైన్ చేయాలండి. లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్నిసార్లు చెప్తున్నానని మాత్రం బోర్ ఫీల్ అవ్వద్దండి. మీరు ఎన్నిసార్లు అనుకుని నేనైతే చెప్పేస్తాను, ఎందుకంటే మంచి మాట కాబట్టి ఎన్నిసార్లైనా చెప్పచ్చు. ఇంకా పాస్తా కూడా చల్లగా అయిపోయిందండి. ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇంకా చపాతీ కూడా పెట్టేస్తున్నాను. నేను కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పెట్టేస్తానండి. 2 చపాతీలు పెట్టిన తర్వాత నాకు 3 వద్దు, ఒక హాఫ్ చాలు. 2.5 పెట్టంటే ఇంకొకటైతే ఒక హాఫ్ పెట్టేశానండి. ఇంక పొటాటో కర్రీ కూడా పెట్టాను. వీళ్ళకి ఈ పొటాటో కర్రీ అంత ఇష్టంగా తింటండి సహస్ర వాళ్ళు. ఏదైనా కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి, కానీ వాళ్ళైతే అలానే చేసి పెట్టించేసాను. లిక్విడ్గా లేదు, కొంచెం డ్రైగా ఉందండి. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అయితే సహస్రది రెడీ అయిపోయింది. ఇంకా అయాన్ష్వి మిల్క్ బాటిల్స్ ఉడకబెడుతున్నా అండి. మా వాడి దెబ్బకి గాజు అయితే రోజుకి ఒక 50 అయితే పగులుతాయి అనమాట. అంత ర్యాష్గా వేస్తాడు, తాగుతాడు, ఇసురు పడేస్తాడు. పక్కన ఉయ్యాల్లో ఉన్న పక్కన ఉన్న ఎవడి మీద వేస్తాడు అన్నట్టుగా వేసేస్తాడు. ధనవాని కింద పడేస్తాడండి. స్టీల్ బాటిల్స్ కాబట్టి బతికినాయి అనమాట. ఇంకా సహస్ర అయితే రెడీ అయిపోయింది, కిందకి తీసుకెళ్తున్నాను వదిలిపెడదామని చెప్పేసి. ఇంకా వాకింగ్కి అయితే వెళ్తున్నా అండి. ఇంకైతే వచ్చానండి. ఇంట్లో థ్రెడ్మిల్ అయితే పాడైపోయింది, అందుకని అయితే వాకింగ్కి అయితే వచ్చాను. జస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళండి, 1 కిలోమీటర్ తినట్టు చేశాను. రివర్స్ వెళ్ళిపోతున్నాను. అయాన్షు నాతో పాటే, అంటే నేను లేచిన ఒక 10 నిమిషాలకే లేచేశాడండి. ఎంత పడుకోబెట్టాలని ట్రై చేసిన అయితే పడుకోలేదు. అయితే నన్ను డిస్టర్బ్ చేయలేదులేండి, వాడు ఆడుకుంటూ ఉన్నాడు. అది నాకు ప్లస్ పాయింట్ అనమాట. ముందు లేచిన తర్వాత లేచిన పాపం ఏడవడండి, చాలా రేరు వాడు ఏడవడం అనేది. ఇక వాడు ఆడుకుంటూ ఉంటే నేనైతే పని చేసుకున్నాను. మధ్యలో మీకు కూడా చూపించినట్టున్నాను, నా వెనకే తిరుగుతూ ఉంటాడనమాట. నేనైతే ఇంటికి వెళ్తున్నా అండి. వాకింగ్ అయ్యి వచ్చేటప్పుడు ఇంటి ఎదురుగానే షాప్ ఉంటుంది. ఒక 5 రూపాయలు కొత్తిమీర అయితే తీసుకొచ్చానండి. పెద్ద కట్టలు ఉంటాయి, బట్ నేనైతే 5 రూపాయలు అడిగి తీసుకొని వస్తాను. ఇంకా పొండగంటాకు మనం చెప్పాను కదండి, కోసుకొని వద్దామని చెప్పేసి 4 డేస్ అయిపోయింది మీకు చూపించి కూడా. ఇవాళ అయితే కోస్తున్నాను, ఇవాళ రేపు బాక్స్లోకి చేద్దామని చెప్పేసి కోసేసి అయితే చాలాసేపు పట్టిందండి కోయడానికి. పెద్ద కాడలు ఉంటాయిందండి, తొందరగా అయిపోయేది. ఇప్పుడు మొన్న అంతా మొత్తం పెరికేశారండి గ్రౌండ్ మొత్తము. మళ్ళీ కొత్తగా వర్షాలకు వస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉందండి, కాకపోతే కొంచెం టైం పట్టింది అంతే. కొత్తిమీర పుదీనా మాకైతే పెద్ద కట్టలు పెట్టి అమ్ముతాడనమాట. ఇంక మేము ఇప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటాం కదా, ఎదురుగానే కనిపిస్తుంటాం కదా. ఇక ఎప్పుడన్నా ఒక 5 రూపీస్ ఇవ్వండి అంటే ఇస్తాడు పాపం. ఇంకా 5 రూపీస్ అయితే తీసుకొని వచ్చాడండి. ఎక్కువ తీసుకొచ్చినా వేస్ట్ అయిపోతుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టి పడేయడమే. ఇక వస్తూ నేనైతే మందారం మొగ్గలు అయితే తీసుకొని వచ్చాను. నాకు కూడా కొంచెం ముందు కొద్దిగా జుట్టు ఊడిందండి, ఇంకా అక్కడ అప్లై చేసుకుందామని మందారం కొమ్మలు అయితే తీసుకొని పైకి వచ్చాను. మా వాడి చూడండి ఎంట్రన్స్లోనే చూసి ఎగ్జైట్ అయిపోతాడు పాపం. నన్ను చూసి 2 డేస్ అయింది కదా, అంత ఓవర్ ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాడు. ఇంకా పైకి అయితే వచ్చి ఇక శుభ్రం చేద్దామని చెప్పేసి వాటర్లో అయితే వేసేస్తున్నాను. బాగా మట్టి ఉందండి కాడలకి, వాటర్లో వేసి కాసేపు నానేద్దామని వాటర్లో అయితే పెట్టేశాను. ఇంకా అయాన్ష్కి ఉగ్గు కూడా రెడీ అయిపోయింది. ఇంకా నాకైతే టీ పెట్టేసుకున్నాను, ఇందాక పెట్టాను కానీ చాలా తాగాలనిపించిందండి. వాన విపరీతంగా పడుతుంది, వెదర్ అయితే చల్లగా ఉంది, తాగాలనిపించింది. బయట నుంచి వచ్చాను పైగా. ఇక మళ్ళీ టీ అయితే పెట్టేసుకొని తాగేస్తున్నాను. మాకైతే వర్షాలు బాగా ఉన్నాయండి, సాయంత్రం కూడా బాగా పడుతున్నాయి. సహస్రాన్ని ట్యూషన్కి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఉండట్లేదు, కానీ తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం బాగా పడుతుంది వర్షము. ఎంత కష్టమైనా నేనైతే వదిలిపెట్టి వస్తున్నాను అండి. ట్యూషన్లో ఇంట్లో ఉన్న దగ్గర నుంచి స్క్రీన్ చూడడము, లేకపోతే ఇద్దరు అరుచుకోవడము, లేకపోతే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడము, ఇది ఎక్కువైపోతున్న ప్రతి ఇంట్లో ఉండేదే కదండి. నాకు విసుగొచ్చేసి దాన్ని అయితే స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి ట్యూషన్ దగ్గర అయితే వదిలిపెట్టేసి వస్తున్నాను అండి. మా ఆయాంచి ఉగ్గు కూడా పెట్టేశాను. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళైతే, పీజీ ఆంటీ వాళ్ళు మాకు ఎంత హెల్ప్ చేస్తారండి. వాళ్ళైతే ఇడ్లీ పంపించారు ఆంటీ.
ఇడ్లీ సాంబార్ చట్నీ, అందుకే ఇంక మేమైతే టిఫిన్ చేయలేదని చక్కగా ఇడ్లీ సాంబార్ చట్నీ పెట్టుకొని లాగిచ్చేసాము. ఇవాళైతే నాకు టిఫిన్ చేసే బాధ కూడా తగ్గిపోయిందండి. ఇక పాస్తా అయితే వాళ్ళిద్దరి వరకే చేశాను. ఇంక మా ఇద్దరికి మాకు ఏమైనా చేసేసుకుందాంలే ఉప్మా కానీ ఏమన్నా అనుకున్నాను. బట్ లక్కీగా ఆంటీ అయితే అవి పంపించేశారు. చక్కగా అవి తినేసాము అమ్మ నేను. ఇంకా శ్రీనికాకైతే బాక్స్ పెట్టేస్తున్నాను అండి. పాస్తా చేశాను కదా, తనకి బాక్స్ పెట్టిచ్చేసాను. ఇంట్లో ఒక 2 ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇడ్లీ తినేసి పాస్తా తీసుకొని అయితే వెళ్ళింది. పాస్తా వద్దు నాకు అంది. వద్దు నువ్వు తినాల్సిందే, లేకపోతే మేడంకి కంప్లైంట్ చేస్తానంటే పాస్తా తీసుకొని 2 బిస్కెట్స్ పెట్టించుకొని వెళ్ళిందండి. సోఫా ముందు జరిపేసాము. మన డోర్కి ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి ఉండేది. ఎట్లాగ పూజ చేసుకోకూడదు కదా, ఇంకా 1 మంత్ దాటిపోయింది, ఇంకా పూజ చేసేసుకుందాం అని చెప్పేసి సోఫా అయితే నిన్న అంతా మొత్తం నీట్గా ముందుకు పెట్టేసుకున్నాము. ఇంకా రాత్రి ఎంత క్లీన్ చేసినా రాత్రి కూడా ఆడుకుంటూ ఉంటాను. ఇంకా రాత్రి పడుకునే ముందు నేను సర్దనులే అండి, అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా అందుకని ఉదయం పూట సర్దుదామని చెప్పేసి మొత్తం హాల్ అంతా క్లీన్ చేస్తున్నాను. మా వాడికి క్లాత్లు వేస్తున్నాం కదండి, ఎంత క్లాత్లు వేసినా ఏదోసారి అది చేపలు అయితే ఖరాబ్ అవుతున్నాయి అనమాట. అందుకని 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా బాత్రూంలో వేసేసి చక్కగా నీళ్ళు కొట్టేసి పైన అయితే ఆరేస్తాను. మార్నింగ్ అయితే ఎండ వస్తుంది కదా, ఆరేస్తాను. ఇంకా ఈ సోఫాలు ఉన్నాయండి, నేను గుడ్డలు వేస్తున్నాను కాబట్టి సరిపోయింది. దుప్పట్లు లేకపోతే ఎంత ఆగమవుతాయో పిల్లల్ని. అది చిన్న ఏజ్, మనం చెప్పే ఏజ్ కాదు, ఎంత చెప్పినా ఏదో ఒక టైంలో అయితే ఆగం చేసేస్తారు. ఇది జనరల్గా చాలా మంది ఇళ్ళలో అయితే చూస్తున్నాం. మనం మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు, అబ్బా సోఫాలు అయితే బెజ్జాలు పడ్డాయి, ఆగం చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ కొందామంటేనేమో చాలా ఇక్కడ మినిమం 60-70,000 లేనిది కొత్త సోఫా, అది కూడా మామూలు సోఫా వస్తుందండి. ఇట్లాంటి సోఫా కావాలంటే మినిమం 80,000 1 lakh వరకు పెట్టుకోవాలి. మళ్ళీ వీటి మీద ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం కదా. అప్పటికి మేము కొని కూడా 6 years అయిపోయిందండి. కొంచెం కొద్దిగా ఆగమైపోయింది. పిల్లల వల్ల కాదులే అంటే అది మెటీరియల్ అంత క్వాలిటీ లేదనమాట. ఇక ఆగమైపోయింది కదా అని చెప్పేసి అదొకటి ఆగమైంది. మళ్ళీ కొంచెం పిల్లల వల్ల ఆగమైంది. మేమైతే అప్పుడు రిపేర్ చేయించేసాము. రిపేర్కి 16,000 అయిందంటే, అంటే క్లాత్ మొత్తం తీసేసి ఇప్పుడు మీరు పింక్ కలర్ చూస్తున్నారు కదా, అదైతే వేయించేసాము. ఇంకా చక్కగా అది ఇంకా డౌట్ లేకుండా 6-7 years ఈజీగా వస్తుందండి. మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము. దీని గురించి డీటెయిల్స్ అయితే మన ఓల్డ్ వీడియోస్లో కూడా ఉన్నాయండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసాను. అంత చాప క్లీన్ చేయడము, బాత్రూమ్ పనులు, గుడ్డల పనులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయి ఇంకా నాకు టిఫిన్ చేయనండి స్నానం చేయకుండా. స్నానం చేసి వచ్చి హ్యాపీగా ఇడ్లీ పెట్టుకొని టీవీ ముందు కూర్చొని చూస్తున్నాను అండి. వెంటిలేషన్ చూసారు, మాకు ఎంత వెంటిలేషన్ వచ్చిందో, కనీసం స్క్రీన్ కూడా కనబడట్లేదు, లైట్గా అయిపోయింది. మొత్తం ఎండండి, అంటే వెలుతురు అలా పడుతుంది. మార్నింగ్ 10 వరకు వస్తుందండి. ఇది ఇంపార్టెంట్. అందుకని మేము ఎక్కడికి వెళ్ళినా దాదాపు వెంటిలేషన్ వచ్చేటట్లుగానే ట్రై చేస్తామండి. మేమనే కాదండి, నేను చాలామందిని చూస్తున్నాను, ఇల్లు వెతికేటప్పుడు వెంటిలేషన్ ఉందా, వెలుతురు వస్తుందా లేదా, వెలుతురు వస్తుందా అని చెక్ చేసి ఇల్లు తీసుకుంటారన్నమాట. దానివల్ల చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీరు కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా, లేదా కొనాలనుకున్నా అది వెలుతురు బాగా వస్తుందా లేదా చూసుకొని అయితే కొనుక్కోండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది. పిల్లలిద్దరైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే బెండకాయ, ముందు రోజు నైట్ నేను బెండకాయ ఉడకపెట్టానండి, అది అన్నంలోకి తిందామని. కానీ ఎవరు తినలేదు, అది అలానే మిగిలిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా బెండకాయ పచ్చడి చేద్దాం వాటిలోకి అని చెప్పేసి బాండిలోకి అయితే టమోటా పచ్చిమిర్చి మగ్గబెట్టేసుకుంటున్నాను అండి. ఇంకొక బాండిలోకి అయితే రాత్రి ఉడకబెట్టుకున్న బెండకాయ ఉన్నాయి కదా, అవి వేయించేస్తాను, కొంచెం వేయించినట్టుగా చేస్తాను. హాయ్ అండి, ఇప్పుడు టైం అంతట్టయింది. అన్నం అయితే ఉడికింది కానీ కూర అయితే కాలేదు. బెండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. టమోటాలు అయితే దీంట్లో మగ్గబెట్టుకున్నాను, బెండకాయ ఇందులో మగ్గబెట్టుకున్నానండి. రెండైతే మగ్గిపోయినాయి, ఇంకా మిక్సీలో వేయడమే. ఇంకా టమాటా కొంచెం 2 నిమిషాలు పడుతుంది మగ్గడానికి. రేపు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశలకి, ఇడ్లీకి అయితే నానబెట్టుకోవాలండి. ఇదైతే మగ్గుతుంది కదా, ఈ లోపలైతే నానబెట్టేసుకుంటాను. అయితే రేషన్ బియ్యం అండి, ఊరి నుంచి తీసుకొచ్చినాయి, ఇక్కడైతే దొరకవన్నమాట. ఇవి ఆంధ్ర వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను, లేదంటే ఎవరైనా వస్తుంటే మాత్రం రేషన్ బియ్యం తీసుకొని వస్తారు. దోశలకి అయితే నేను అంటే వైట్ దోశలకి అయితే రేషన్ బియ్యమే వాడతాను. అలాగే రాగి ముద్దకి వాడొస్తాడు, రాగి ముద్దకు కూడా నేను రేషన్ బియ్యమే వాడతానండి, మామూలు బియ్యం వాడదు. నాకంటే రేషన్ బియ్యం కలిపితేనే రాగి ముద్దలో టేస్ట్ అనిపిస్తుంది, నాకైతే అలా నచ్చిందండి. సో ఇప్పుడైతే నేను దోశలకు నానబోస్తున్నాను. 1 గ్లాసు మిఠపగుళ్ళకి 3 గ్లాసుల దోశల బియ్యం అయితే నానేస్తాను, రేషన్ బియ్యం. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను అండి, పొద్దున్నుంచి అనుకుంటున్నాను పోద్దామని, మర్చిపోతా ఉన్నాను. ఇంక ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు నానబోస్తే 1:30 అయింది కదా, 6కి అలా అయితే గ్రైండర్ వేసేసుకుంటాను. సరిపోతుందండి, దోశలకైనా సరిపోతుందా.
అయాన్ష్ అంతకుముందు పొట్టు మినపప్పు వాడేదండి, అంటే ఎక్కువ కదలండి ఎప్పుడన్నా ఒకసారి, కానీ అది ఇప్పుడు మెయింటైన్ చేయడం నా వల్ల పిల్లలతో అవి కడుక్కోవడము అవి అయితే నేను చేయలేను అనమాట. అందుకని మినపగుళ్ళే వాడుతున్నాను. అంతకుముందనే మినపగుళ్ళు వాడేదాన్ని, కానీ ఒక 10% పొట్టుపప్పు వాడేదాన్ని. మళ్ళీ స్టార్ట్ చేయాలి చిన్నగా. అలాగే ఇడ్లీ కూడా పోసేస్తున్నాను అండి, ఇడ్లీకి కూడా నానబోసేస్తాను. ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ నానబెట్టేసుకుంటాను అండి. ఈ గ్లాస్ అయితే మాకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ వస్తుంది, సరిపోతుంది. ఇంకా కూర అయితే కాలేదు కదండి, ఈ లోపల ఇడ్లీ దోశలకి అయితే నానబెట్టేసుకున్న. పిండ్లు అయితే ఏం లేవండి. అబ్బా పిండ్లు లేకపోతే అసలు చెయ్యి ఏదో కొట్టేసినట్టే ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి ఉండాలని ఇంట్లో మనం ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవాలి, ఏదో ఒకటి చక్కగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇంకా బెండకాయను టమాటో కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ పచ్చడి ఎంత బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నా. అలాగే రాగి ముద్దలకి ఇదే ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్గా చేస్తాను, అది కూడా చూపిస్తాను. కొంచెం స్లైట్ డిఫరెన్స్. ఇది అన్నంలోకి సూపర్ ఉంటుందండి. మీరు అయ్యే బెండకాయ జిగరగా ఉంటుంది ఏం పచ్చడి అనుకోవద్దు. ఈ స్టైల్లో అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టండి. బెండకాయ బజ్జీ అంటే మేము బజ్జీ అంటామండి దీన్ని, రోడ్డు పచ్చడి కానీ బెండకాయ బజ్జీ అని కానీ అంటాము ఆ లాంగ్వేజ్లో. అయితే రెడీ అయిపోయింది చక్కగా. నేనైతే అసలు ఇంకా ఆగలేదనమాట. అన్నం కూడా రెడీ అయిపోయింది. వేడిగా అన్నంలో కలిపేసుకొని తినేస్తున్నాను. దీంట్లోకి నెయ్యి అవసరం లేదులేండి, నెయ్యి వేస్తే అంత టేస్ట్గా అనిపించదు. కంపల్సరీ అనేం కాదు. నేనైతే ఇక తినేస్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను అనమాట. సూపర్ ఉంది బెండకాయ బజ్జీ అని చెప్పేసి. పిల్లలకి పెట్టాలనుకుంటే ఒక పచ్చిమిర్చి తక్కువ వేసుకొని మిక్సీ పట్టి మనం తర్వాత వేసుకొని తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పెట్టుకుంటే బాగుంటుందండి. సహస్రాన్ని ట్యూషన్ దగ్గర వదిలిపెట్టొచ్చాను కదా, ఈ లోపల అయితే రాగి ఇడ్లీ పిండి అవన్నీ వేసుకుంటున్నాను అండి. ఫస్ట్ అయితే మామూలు ఇడ్లీ వేద్దాం అనుకున్నాను. సరే మళ్ళీ రాగి ఇడ్లీ వేద్దామని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే తను కొలతలు అయితే చెప్పింది అనమాట, ఇట్లా వేసుకో అని చెప్పి. ఇక అందుకని దాన్ని రాగి ఇడ్లీకి చేసేసాను. ఇంక ఇప్పుడు దోసపిండి అయితే వేసుకున్నాను అండి. అసలు వర్షం బీభత్సంగా పడుతుంది, మామూలు కాదు. అట్లనే వెళ్ళి పిల్లల్ని అయితే సహస్రం అయితే ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాను. మా వాళ్ళైతే నైట్ డిన్నర్కి దోశ జిందాబాద్ అన్నారు. సో ఫ్రెష్ దోసపిండి ఉంది కదా, అదే చేశాను. నేను చేసిన చనా కర్రీ ఉంది ఫ్రిడ్జ్లో, ఇక మా వాళ్ళకి అది ఉంటే ప్రాణం అనమాట. అదైతే పెట్టిచ్చేసాను, తింటున్నారు. మార్నింగ్ బాక్స్లోకి అయితే ముందు రోజు మీకు తెలుసు కదా, నేను ముందు రోజు నైటే బియ్యం కడిగేసుకొని పెట్టేసుకుంటానండి. మాకు ఇక్కడ వాతావరణానికి చల్లగా ఉంటుంది కాబట్టి అస్సలు పాడవదండి అన్నము. నేను ఎన్నోసార్లు ఇలానే అసలు దాదాపు రోజు అలానే చేస్తాను. బియ్యం కడిగేసుకొని ఇంక పెట్టేసాను. ఇక నేనైతే ఒక 2 దోశలు, ఎక్కువ ఆకలి అవ్వలేదు, ఇంకా దోశలు పెట్టేసుకొని కొద్దిగా టమాటో చట్నీ చోలే కర్రీ అయితే పెట్టేసుకున్నాను అండి. ఇంకా మాకు వర్షం పడుతుంది, వెదర్ బాగుంది. ఇక హాల్లో కూడా నేను లైట్ చేంజ్ చేశాను. సేపు ప్లెజెంట్గా బాగుంటుందండి ఆ ఫీల్. చూడండి ఎంత బాగుందో, చూడడానికి హాల్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా నేను అందుకని సాయంత్రం అలానే వేస్తాను. లైట్ వేసేసుకొని నేనైతే కూర్చొని టిఫిన్ చేస్తున్నాను. అందరూ అయిపోయినాయి, నేనైతే ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డెలివరీ అయిన దగ్గర నుంచి బాబు సినిమాకి వెళ్ళాలన్నా ఎలో చేయడం చెప్పి పాపం సినిమాకి కూడా వెళ్ళట్లే, పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు అనమాట. ఇక అందుకని ఈ ప్రైమ్లో వీటిలో సినిమాలు వస్తుంటాయి కదా, అవే సినిమాలు పెట్టుకొని మేమైతే ఆ లైట్ సినిమా థియేటర్లో ఉన్న ఫీలింగ్లా కొంచెం పిల్లలకు కూడా అలా ఉంటుంది. అందుకని నేనైతే సాయంత్రం అయితే ఈ లైట్ వేసేసి ఏదో ఒక మూవీనో కొంచెం సేపు పెట్టి చూస్తూ ఉంటాము. ఇక మార్నింగ్ బాక్స్లోకి అయితే కూర్చొని పొన్నగంటకైతే ఏరుతుందండి. టిఫిన్ అయిపోయింది, ఇంకా టైం చాలా ఉంది. ఇక కూర్చొని ఏరుతుంటే మా వాడు ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట. వాడు పొద్దునుంచి ఆకు చూసిన దగ్గర నుంచి దాన్ని ఎప్పుడు ఆగింది వేద్దామని చూస్తూ ఉన్నాడు. ఇక నా పక్కన కూర్చొని అంత తీసి నోట్లో పెట్టుకుంటా ఉన్నాడు. ఇక నేనేమో తీస్తూ ఉన్నానండి. ఇక సహస్రం వచ్చింది మధ్యలో, ఏం లేదు నేను తీస్తాను వస్తుంది, ఏం లేదులేండి ఒక నిమిషం తీస్తుంది వెళ్ళిపోద్ది. మా శ్రీనిక అయినా అంత నేను తీస్తాను వస్తారు వెళ్ళిపోతారు. ఇంకా కిచెన్ మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకున్నానండి. అండి మార్నింగ్ టు నైట్ నా రొటీన్ లాగండి. ఇంకా మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మందికి అయితే మన వీడియోస్ రీచ్ అవుతాయండి.